చిత్తూరు జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. 2024-25 మరియు 2025-26 సంవత్సరాలకు సంబంధించిన దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఏదైతే దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యల మీద కానివ్వండి, సదరం సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి అవకతవకలు కానివ్వండి, ఏదైతే 3 వీలర్స్ ఇస్తామో మోటార్ సైకిల్ మీద కానివ్వండి, ఉచిత బస్సు అని వీటనే కొన్ని అంశాల మీద కూడా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కలెక్టర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది, వినతిపత్రం సమర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొంత చంద్రశేఖర్ మరి నేను కూడా అందరం కలిసి ఏవైతే మేము మా గాను అన్నిటికీ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లను కూడా పెండింగ్లు ఉన్నాయి, వాటన్నింటిని కూడా త్వరగా గుర్తించి వాటన్నింటిని కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, మరి అదేవిధంగా నియోజకవర్గానికి 10 మోటార్ సైకిల్ చెప్పారు. ఏవైతే 10 మోటార్ వెహికల్ కూడా సరిపోవు కాబట్టి కనీసం ఒక నియోజకవర్గానికి 25 మోటార్ వెహికల్ చొప్పున మొత్తం 170 నియోజకవర్గాల్లో 4375 మోటార్ వెహికల్ కూడా ఇవ్వాలని చెప్పడం కూడా ఈ కలెక్టర్ గారికి సమర్పించిన లెటర్లో కోరడం జరిగింది. మేము ఏదైతే అడిగామో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన విధంగా కోరడం జరిగింది. లేని వేళ ఏదైతే ఉందో ఈ ప్రజా ఉద్యమం కూడా చేపడతామని కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారికి వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అధ్యక్షులతోటి కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దివ్యాంగులకు సంబంధించిన 2024-25 సంవత్సరము 25-26 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ అన్ని శాఖలలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఇంతవరకు గుర్తించడంలోనే ప్రభుత్వం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంద్రధనుస్సు పేరుతో వరాలను ప్రకటించారో అందులో ప్రధానం దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పనేసి ప్రకటించడం జరిగింది. మరి ఇంతవరకు దానికి సంబంధించి కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా సబ్సిడీ రుణాలు దివ్యాంగులకు ఇప్పటి వరకు కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపు విధంగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కుటుంబ ప్రభుత్వంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టిన పక్షంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రజా ఉద్యమం చేయడానికి కూడా శ్రీకారం చుట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.